ప్రపంచం మొత్తం ఒక ప్రమాదకరమైన మలుపు వద్ద నిలిచిపోయింది. ఇది సాధారణ యుద్ధం కాదు. ఇది ఆయిల్ యుద్ధం. ఇది ఆర్థిక యుద్ధం. ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య పెరుగుతున్న టెన్షన్ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన రవాణా మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని ఆల్మోస్ట్ నిలిపేసింది. ప్రపంచంలో మొత్తం ఆయిల్ సరఫరాలో దాదాపు 20% ఈ మార్గం ద్వారా వెళ్తుంది. కానీ ఇప్పుడు ఈ మార్గం దాదాపు మూసుకుపోయింది. ఆయిల్ క్రైసిస్ ఎలా వచ్చింది? ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ దాడులు మొదలయ్యాక ఇరాన్ వెంటనే ప్రతీకారం తీర్చుకుంది. ఆయిల్ ట్యాంకర్లు, గ్యాస్ ఫెసిలిటీలపై దాడులు, షిప్పింగ్ మార్గాలపై నియంత్రణ. దీంతో ప్రపంచ మార్కెట్లో ఆయిల్ ధరను ఒక్కసారిగా పెరిగాయి. కొన్ని సందర్భాల్లో 60% వరకు పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. ఆయిల్ లేకపోతే కార్లు ఆగిపోతాయి, విమానాలు నిలిచిపోతాయి, ఫ్యాక్టరీలు మూతపడతాయి. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాడి. ఇది ఎందుకు జరిగింది? సప్లై తగ్గింది, డిమాండ్ అలాగే ఉంది, పానిక్ బయింగ్ మొదలైంది. ఇది ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే గ్లోబల్ ఆయిల్ షాక్. ప్రపంచంపై ప్రభావం. ఈ యుద్ధం వల్ల ప్రపంచం మొత్తం కుదేలైంది. యూరప్లో ఫ్యూయల్ ధరలు పెరిగాయి, ఆసియాలో షార్టేజ్, షిప్పింగ్ ఆల్మోస్ట్ నిలిచిపోయింది. ఆహారం, ఎరువుల సరఫరా కూడా ప్రభావితమైంది. ఒక దేశం నుండి ఇంకో దేశానికి వస్తువులు వెళ్లడం కష్టమైంది. దీంతో ఆహార ధరలు పెరిగాయి, నిర్మాణ రంగం దెబ్బతింది, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగాయి. ఇండియాపై భారీ ప్రభావం. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న: ఇండియాకు ఏమవుతుంది? ఇండియా ఒక పెద్ద ఆయిల్ దిగుమతి దేశం. దాదాపు 85 నుండి 90% ఆయిల్ ఇంపోర్ట్ చేస్తుంది. అంటే బయట సమస్య, ఇండియాలో సంక్షోభం. పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు. ఇప్పటికే ఇండస్ట్రియల్ డీజిల్ ధర 22 రూపాయలు వరకు పెరిగింది. ఇది ఇంకా పెరిగితే ట్రావెల్ ఖర్చులు, ట్రాన్స్పోర్ట్, కూరగాయల ధరలు అన్నీ పెరుగుతాయి. రూపాయి విలువ పడిపోవడం. ఆయిల్ ఇంపోర్ట్ ఎక్కువైతే డాలర్ అవసరం పెరుగుతుంది, రూపాయి బలహీనమవుతుంది. ఇప్పటికే మార్కెట్లో వొలాటిలిటీ పెరిగింది. ఇండస్ట్రీలకు దెబ్బ. ఆటోమొబైల్ రంగం, కెమికల్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్. గ్యాస్ షార్టేజ్ వల్ల ప్రొడక్షన్ తగ్గుతోంది. ఉద్యోగాలపై ప్రభావం. ఫ్యాక్టరీలు స్లో అయితే ఉద్యోగాలు తగ్గుతాయి. ఎస్ఎంఈ సెక్టర్ ఎక్కువగా దెబ్బతింటుంది. విదేశాల్లో ఉన్న భారతీయుల సమస్య. గల్ఫ్లో ఉన్న లక్షలాది భారతీయులు ఇబ్బందుల్లో పడుతున్నారు. రెమిటెన్సెస్ తగ్గే ప్రమాదం ఉంది. ఆల్ జజీరా వర్స్ట్ కేస్ సినారియో. ఒకవేళ ఈ యుద్ధం ఇంకా పెరిగితే ఆయిల్ ధర $150 దాటే అవకాశం ఉంది. బిజినెస్ ఇన్సైడర్. అప్పుడు ప్రపంచం రిసెషన్లోకి వెళ్లే ప్రమాదం. ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఎక్స్ప్లోజన్, స్టాక్ మార్కెట్ క్రాష్. బెస్ట్ కేస్ సినారియో. ఒకవేళ ఇరాన్ తిరిగి ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడం ప్రారంభిస్తే సప్లై పెరుగుతుంది, ధరలు తగ్గుతాయి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి రికవర్ అవుతుంది. ఇండియా ఎలా హ్యాండిల్ చేస్తుంది? ఇండియా ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకుంటోంది. ఇతర దేశాల నుండి ఆయిల్ కొనుగోలు, ఎమర్జెన్సీ రిజర్వ్స్ ఉపయోగించడం, ఆల్టర్నేటివ్ ఎనర్జీపై ఫోకస్. ఈ యుద్ధం కేవలం దేశాల మధ్య కాదు, ఇది మన జీవితాలపై ప్రభావం చూపే యుద్ధం. మీరు వేసే ప్రతి అడుగు, మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి ఈ యుద్ధంతో సంబంధం ఉంది. ఆయిల్ ఉంటేనే ప్రపంచం తిరుగుతుంది. ఆయిల్ లేకపోతే ప్రపంచం ఆగిపోతుంది.